M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం హోలీ పండుగ, దాని విశిష్టత గురించి తెలుసుకుందాం. అసలు ఈ హోలీ పండుగ ఎందుకు చేస్తారు ఏంటని, అలాగే ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఈరోజు మనం ముందుగా అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది వసంతోత్సవం అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. ఈ మన భారతీయులు జరిపేటువంటి ఒక్కొక్క పండగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈ హోలీ పండుగ కూడా ఒక విశిష్టమైనది. ఇది సామాజికమైనటువంటి పండగ. గుండెల నిండా సంతోషం నింపుకొని గుప్పెడి రంగులు ఒంటి నిండా చల్లుకునేటువంటి పండుగ ఇది. ఇరుగు పొరుగు వారితో ఆనందాలు పంచుకునేటువంటి పండగ. ఎలాంటి వర్గ విభేదాలు లేకుండా అందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య స్నేహభావాన్ని పెంపొందించుకోవడానికి జరుపుకునేది ఈ హోలీ పండుగ. దీన్నే వసంతోత్సవం, డోలికోత్సవం, పాల్గొనోత్సవం అని కూడా పిలుస్తారు. శీతాకాలంలో చలి తగ్గిపోయి దాదాపు వేసవకాలం ప్రారంభమై ఎండ వేడి అధికంగా ఉండేటువంటి సమయంలో ఈ పండుగను మనం జరుపుకుంటున్నాం. ఈ పండుగ వసంత ఋతువు యొక్క ప్రవేశాన్ని గురించి మనకి తెలియజేస్తుంది. ఈ హోలీ పండుగ గురించి మనకి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది. ఏంటంటే, అది శ్రీకృష్ణుడు నల్లని వాడంటారు, రాధేమో కృష్ణుని కంటే కాస్త రంగుగా ఉండేది. ఈ విషయమై కృష్ణుడు తన తల్లి యశోద దగ్గరికి వెళ్ళి సలహా అడిగాట. అప్పుడు యశోద, మీకు ఈ గొడవ ఎందుకు, ఏ రంగు కావాలంటే ఆ రంగును పులుముకోండి అని చెప్పేసి సలహా ఇచ్చిందిట. యశోద అలా చెప్పగానే కృష్ణుడు గోపికలందరినీ రంగు నేలతో ముంచెత్తాట. కృష్ణుడి మహిమతో ముడిపడి ఉన్న బృందావనం, మధుర, బర్సానా వంటి పుణ్యక్షేత్రాల్లో ఇప్పటికీ కూడా ఈ హోలీ పండుగని ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ హోలీ రోజున రాధాకృష్ణులను ఊరేగించడం కూడా ఉత్తర భారతదేశంలో ఆచరణీయంగా ఉంది. హోలీ తర్వాత వచ్చేటువంటి పంచమి నాటి వరకు కూడా ఈ సంబరాలు జరుగుతాయి. మధుర, బృందావనంలో ఈ పండుగ 16 రోజుల పాటు చేసుకుంటారు. 16 రోజుల పాటు ఈ ప్రదేశాలన్నీ కూడా పర్యాటకులతోటి కలకల్లాడుతూ ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం రంగపంచమి రోజున కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు. కృష్ణుడు గోపికలతో తన చిలిపి చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని విశ్వసిస్తారు. జయపూరం ఉన్న ప్రాంతాల్లో డోలో పూర్ణిమ అని చెప్పేసి రాధాకృష్ణుల కళ్యాణం కూడా చేస్తారు. కొత్త మామిడి పిందెలు తింటారు. రాత్రి హోళికని దహనం చేస్తారు. మరుసటి రోజుని హోలీ రంగులు ఆడతారు. ప్రతి ఏడాది కూడా మాఘ శుద్ధ పౌర్ణమి రోజు ఈ రంగుల పండుగను జరుపుకుంటారు. అరమరికలు లేకుండా రంగులు చల్లుకునేటువంటి ఆచారం ఏ ఆధునిక ఉత్సవానికి తీసుకున్నటువంటి పర్వం ఈ హోలీ పండుగే. అందుకే హోలీని ఇష్టపడిన వారు ఉండరు. ప్రకృతిలో మమేకమై జరుపుకునేటువంటి ఈ పండుగ ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో, వివిధ సంప్రదాయాలకు అనుగుణంగా పండుగ సంబరంగా జరుపుకుంటారు. మొఘల్ కాలంలో హిందూ ముస్లింలు మత సామరస్యానికి ప్రతీకగా హోలీని జరుపుకునే వారిని
చరిత్ర మనకు చెప్తోంది. అందుకే ఈ పండుగని మత సామరస్యం చాటే ప్రకృతి పండుగగా చెప్తారు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో కృష్ణుణ్ణి ఆరాధిస్తూ భక్తి గీతాలు పాడుతూ హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ రోజున పాలు పెరుగు ఉన్న కుండను తాడు కట్టి ఉట్టి కొట్టడం ఇక్కడ సాంప్రదాయం. ఈ రోజునే కొడతారు ఉట్టి. మనకి ఆంధ్ర ప్రాంతంలో అయితే కనుక కృష్ణాష్టమి కొడతారు, ఇక్కడ హోలీ కొడతారు తాడు కట్టి. అలాగే అంతేకాకుండా హోలీ రోజున కృష్ణుణ్ణి ఉయ్యల్లో వేసి బెంగాల్లో డోలుకోత్సవం జరుపుతారు. ఒక్కొక్క వ్యక్తి తత్వం ఒక్కో విధంగా ఉన్నట్లుగా హోలీలో ఉపయోగించే పలు రంగులు ఒక్కొక్క తత్వాన్ని తెలియజేస్తాయని పెద్దలు చెప్తారు. హోలీ పండుగ భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా జరుపుకుంటూ ఉంటారు. నేపాల్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, ఐరోపా, దక్షిణాసియా ఇలాంటి ప్రాంతాలన్నింటిలోనూ కూడా హోలీ పండుగని ఘనంగా జరుపుకుంటారు. కారణాలు వేరైనా, పేర్లు వేరైనా, ప్రాంతాలు వేరైనా రంగుల పండుగ అంటే అందరికీ ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది. ఈ హోలీ పండుగ సత్యయుగం నాటి నుండి జరుపుకుంటున్నట్లు మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ హోలీ పండుగ జరుపుకోవడంలో శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వసంతకాలంలో వాతావరణం చలి నుండి వేడికి మారుతుంది. వాతావరణ మార్పుల వల్ల జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. వాటి బారి నుంచి కాపాడుకోవడానికి ఆ కాలంలో కొన్ని ఔషధ మొక్కల నుండి తయారు చేసిన సహజమైనటువంటి రంగులు వాడుకునేవారు. కుంకుమ, పసుపు, బిల్వాలు ఇలాంటి వాటిని ఉపయోగించేవారు. మోదుగ పువ్వులను మరిగించిన నీటిని రంగులుగా చల్లుకునేవారు. ఈ కారణంగా ఆ కాలంలో సంభవించే అనారోగ్యాల నుంచి బయటపడేవారు. కానీ ప్రస్తుత కాలంలో రసాయనాలు కలిపిన రంగులను వాడుతున్నారు. ఇవి వాడటం వల్ల చర్మ సమస్యలు, కంటి సమస్యలు, శిరోజాల సమస్యలు, అలాగే క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా సంభవిస్తున్నాయని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం కరోనా వైరస్ సమాజంలో ఒక భాగంగా ఉన్నందున రసాయనాలతో తయారైనటువంటి ఈ రంగులను వాడకుండా మన పూర్వీకులు సూచించినటువంటి విధంగా సహజమైనటువంటి సిద్ధమైనటువంటి రంగులతో జరుపుకోవడం మనకి ఆరోగ్యదాయకం. సరైన పద్ధతులు పాటించడం వల్ల అందరికీ మేలు జరుగుతుంది. ఈ పండుగ జరుపుకోవడం అందరికీ ఆనందమే. కానీ ఆనందంగా జరుపుకునే ఈ పండుగలో అపశృతులు దొరలకుండా జాగ్రత్త పడడం ప్రస్తుతంలో అవసరం. మనం ఆరోగ్యంగా ఉంటే రోజు పండుగే. మనం ఆరోగ్యంగా కనుక ఉంటే రోజు మనకి పండుగ కింద ఉంటుంది. అందుకని మీరందరూ కూడా చక్కగా ఆనందంగా ఆరోగ్యవంతంగా ఈ పండుగని జరుపుకోండి. అందరూ కూడా సుఖ సంతోషాలతోటి, భోగభాగ్యాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి, ఐశ్వర్యంతో ఆ శ్రీకృష్ణుడు, ఆ రాధా శ్రీకృష్ణుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలని కోరుకుంటూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.